హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్. ఫ్రెండ్స్, మన ఏపీ రాష్ట్రంలో వరదల కారణంగా 19 మంది మరణించారు, 2 గల్లంతయ్యారు. 20 జిల్లాల్లో భారీగా పంట నష్టం జరిగింది. 1,72,542 హెక్టార్లలో వరి పంట నష్టానికి గురైనట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. 14,959 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. 1067.57 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమయ్యాయి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అత్యధికంగా వరి పంటకు అపార నష్టం జరిగింది. అలాగే మన ఏపీ రాష్ట్రంలో ఈరోజు కూడా భారీ వర్షాలు కురనున్నట్లు, ఈ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మనకు తెలిపిందండి. మన ఏపీ రాష్ట్రంలో ఉండే ఈ 19 జిల్లాలలో భారీ వర్షాలు కురనున్నట్లు మనకు చెప్పడం జరిగిందండి. పార్వతీపురం, అల్లూరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, కోనసీమ, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ప్రకాశం, అలాగే కర్నూలు, నంద్యాల, తిరుపతి, చిత్తూరులో తేలికపాటి వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిందండి. సో మొత్తంపై మన రాష్ట్రంలో ఇంకా వర్షాలు అయితే కురిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో 7, 6, 7 తారీఖులలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ మనకు వాతావరణ శాఖ వారు హెచ్చరించడం జరిగింది. సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే సేఫ్ ప్లేస్లకు వెళ్ళాలని చెప్పేసి అధికారులు కూడా ఆదేశిస్తున్నారు. సో ఇదండి అప్డేట్. ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ నేను మీకు ఇస్తుంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.